గ్యాప్లో తప్పిందంటే అవతల పది బండి ఆటోమేటిక్గా. ఎప్పుడైతే ఈ డిస్టెన్స్ తప్పావో అవతల వెళ్ళిపోతా ఆటోమేటిక్గా. ఇది కదా బాడీ చేతి కూర్చొని చేయడం పెట్టి బాడీ మొత్తం బయట పెట్టాక గీత దాటి కనిపించింది. సరి వెళ్ళిపోవచ్చు ఈ గ్యాప్లో. చూసుకుని అంటే కింద దానికి ఇప్పుడు దానికి అంతే వెళ్ళిపోయి అదే ఇక్కడ అవసరం లేదు. మనం నష్టం వేసుకుందాం ఓకేనా. బయట వేసుకో. బయట 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 ఏదో క్యాన్ చేసుకో. వెనక తరగా పెట్టి సరి ఇప్పుడు ఎక్కడ వచ్చావో అక్కడ బండి రెడీ బండి వెనక అటు ఇటు తిరగకూడదు. తిరగకూడదు అంటే అటు తిరగకూడదు అంటే వెనక పక్కన నీకు బ్లూగల్ వేసి ఉన్నాయి సార్, కటింగ్ లేదు సార్. ఆ లైన్లో చూసుకుంటే ఆ లైన్కి టైం దాడకూడదు. చూసుకుంటే వెళ్ళిపో చివర వెళ్ళిపోతుంది బండి బాగా. తరగా పెడితే క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు పెట్టలేకపోతే అర్థం చూసుకో. అర్థం కన్నా కూడా నీకు తరగా పెట్టి క్లారిటీ ఉంటుంది. ఏదైతే సింపుల్ ఆ గీతకు లోన్ ఉన్న టైరు ఆ లైన్ ఆ లోన్ తీసుకుని వెళ్ళిపోతా ఉంటే అది కొద్దిగా చూసుకో. ఈ గీత ఆడకూడదు ఆ గీత ఆడకూడదు. మధ్యలో ఉన్న టైం చూసుకో పని చూసుకో. ఆ పక్కకి పగిలిపోతుంది. సెంటర్ వేసుకో. కంగారు లేదు సెంటర్ వేసుకో. మొత్తం మనసు కొట్టగా మొదగా బండి చేతులు వేసుకో. బండి ఎప్పుడు కూడా చెరి అంతా ఎక్కువ వాడకూడదు. చెరి ఎక్కువ వాడమా అది ఎప్పుడైతే కొంచెం తీసుకుంటాను అంటే ఓకే సార్. ఏం తాడకుండా చూసుకో సార్. ఓకే సార్. చేస్తే రాలేదు చూసుకో. అదే సార్ పెట్టుకుంటే అలా వెళ్ళిపోతా ఉంటుంది. ఇప్పుడు కూర్చొని అవసరం లేదు. ఓకే సార్. నువ్వు బయట పెట్టి అదే పడతాను ఒకసారి నోట్ వేసుకో. నోట్ వేసుకో. వేసుకున్నావా ఇప్పుడు తగ్గ పెట్టి పెట్టు. ఆ గీత కనబడతానే ఆ గీతలకి ఇంత గ్యాప్ పెట్టు. ఎక్కువ పెడితే పెట్టిపోదు. ఓకే సార్. ఎక్కువ పెడితే వెళ్ళిపోదు. ఓకే ఎక్కువ పెట్టదు చూసుకో. ఓకే సార్. ఆ గీతలు అంత గ్యాప్ ఉన్నా జస్ట్ ఇది గంటే ఎక్కువ రైతులు పోతుంది. గంటలు పోతుంది రైతు బాగా రైతులు పోతాం. గీత దాడుతాను కొంచెం అప్పుడు బండి స్టడీ అయ్యింది. అప్పుడు నీకు ఏంటంటే ఆ గీత మధ్యలో ఉంటుంది బండి స్టడీగా వెళ్తాడని అంటారు. ఓకేనా. ఇప్పుడు ఆ గీత చూసుకో. ఆ గీత పక్క పడతా ఉండు. కష్టంగా బయట పెట్టు. బయట పెట్టు. గీత పక్క మళ్ళీ వెళ్ళు. ఏంటంటే అసలు ఇబ్బంది లేకుండా అది కట్టేవనుకో డోర్ బయట దాకా తాడు చూసా తాడు పెట్టి కట్టేసేది దాన్ని వెనక పడేది వెనక్కి వెళ్ళు.